నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జాగృతి పార్టీ నుంచి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మనోజా పడాల గారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు జాగృతి పార్టీలోకి అంటే బీఆర్ఎస్ పార్టీని వదిలి జాగృతి పార్టీలోకి రావడానికి గల కారణాలు ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాం. ఏంటి మొత్తానికి ఇంకా బీఆర్ఎస్ తో సంబంధాలు తెగిపోయినట్టేనా? అంతే, తెగదెంపులు చేసుకున్నాం కదా. సస్పెండ్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళతో మాకు సంబంధాలు ఏంటి? ఎవరిని సస్పెండ్ చేశారు? బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని కవితక్క గారిని సస్పెండ్ చేసిండ్రంటే తప్పకుండా తెలంగాణ ఆడబిడ్డల్ని ఉద్యమకారులను సస్పెండ్ చేసినట్టే. ఆ పార్టీలో ఆడబిడ్డలకి ఎట్లాగో వాళ్ళ అవకాశాలు ఇవ్వరు. అక్కడ జెండర్ ఈక్వాలిటీ అనేది లేదు బీఆర్ఎస్ పార్టీలో. అయినా కూడా ఈ తెలంగాణ ప్రజల కోసం అన్ని భరిస్తూ అన్ని మౌనంగా ఓపిక పడుతూ వచ్చినాం. ఎప్పుడైతే కవితక్క గారిని వాళ్ళు సస్పెండ్ చేసిండ్రో అప్పుడే అయిపోయింది కదా. వాళ్ళు ఎంత విలువిస్తారు ఆడబిడ్డకి, వాళ్ళు ఎంత విలువిస్తారు ఉద్యమకారులకైనా తెలిసిపోయింది. ఇంకా అట్లాంటి పార్టీలో మేము ఉండడం కూడా వేస్ట్ కదా. మరి బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు, చాలా మంది క్యాడర్ ఉంది మహిళలకి సంబంధించి. మరి వాళ్ళు కూడా కవితక్కతోటి కలిసి పనిచేసిన వాళ్ళే కదా. నేను ఇప్పుడు మిమ్మల్ని ఒకటే అడుగుతా, ఇన్ని సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో ఎప్పుడన్నా ఏ మహిళా నాయకురాలన్నా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినరా? కవితక్క గారు సస్పెండ్ చేసి బయటికి పంపించినాక ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మహిళా నాయకురాలు మాట్లాడుతున్నారే తప్ప ఇంతకు ముందు కనీసం ప్రెస్ మీట్ పెట్టే స్వేచ్ఛ కూడా లేదు మహిళా నాయకురాలకి. ప్రతి కార్యకర్త బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమ కార్యకర్తలు ఎవరైతున్నారో, ఉద్యమ నాయకులు ఎవరైతున్నారో, వాళ్ళ గుండెల మీద ఆడబిడ్డలు ఎవరైతున్నారో వాళ్ళ గుండెల మీద చేసుకొని ఆలోచిస్తే వాళ్ళకి ఎంత అన్యాయం జరుగుతుందనేది తెలుసు వాళ్ళకు కూడా. కానీ ఏంటంటే కేసీఆర్ గారి కోసం, ఈ తెలంగాణ కోసం వాళ్ళు కూడా మాలాగానే భరించారు. మేము ఎప్పుడైతే కవితక్క గారిని సస్పెండ్ చేసిరో మేము ముందు నుండి ఆమె వెనుకుండి నడిచినాం కాబట్టి తప్పకుండా మేము అది భరించలేక అక్కతో పాటే వచ్చేసినాం. అంటే బీఆర్ఎస్ పార్టీలో మహిళలకి అన్యాయం జరుగుతుందంటారు? తప్పకుండా. జెండర్ ఈక్వాలిటీ అనేది లేదు. గొప్పలు చెప్పే బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు ప్రాధాన్యత అనేది లేదు. మహిళలను అణిచివేయడమే, మహిళా నాయకత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకోదు. ఎలా అంటున్నారండి? పక్క నుంచి మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు, దాని తర్వాత ఏమో సునీతా లక్ష్మారెడ్డి గారు, దాని తర్వాత మిగతా ఇలా చాలా మంది చూసుకుంటే పద్మా దేవేందర్ రెడ్డి గారు, సత్యవతి రాథోడ్ గారు, గొంగుడి సునీత అని ఇలాగ చాలా మంది మహిళలు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నారు కదా. మరి వాళ్ళందరినీ వదిలేసి మహిళల నాయకత్వాన్ని అవ్వట్లేదు అంటే దాన్ని అసలు ఎలా తీసుకుంటారు చెప్పండి? 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి క్యాబినెట్లో మహిళా మినిస్టర్లు లేరు అని చెప్పేసి గొంతెత్తి మాట్లాడి మీడియా ముందు మాట్లాడింది కవితక్క గారు. ఆ రోజు మహిళలకు ఛాన్స్ లేదని చెప్పేసి ఉద్యమకారులందరినీ వదిలేసి, వీళ్ళు ఎవరైతే త్యాగాలు చేసిన వాళ్ళందరినీ వదిలేసి ఆ రోజు ఎవరికి ఇచ్చిందండి? సత్యవతి రాథోడ్ గారు కానివ్వండి, సబితా ఇంద్రారెడ్డి గారు కానివ్వండి. టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు ఉన్నారా? ఉద్యమంలో ఉన్నారా? వాళ్ళు ఎక్కడున్నా కూడా రాజభోగాలు అనుభవించే వాళ్ళ బీటీ బ్యాచ్కే తీసుకొచ్చి మళ్ళీ మినిస్టర్ పదవులు ఇచ్చిండ్రు. కానీ ఉద్యమంలో ఎంతమంది లేరండి? ఉద్యమ నాయకురాలు ఎంతమంది లేరు? ఎవరికి ఇచ్చిండ్రు? ఈ బీఆర్ఎస్ పార్టీలో అడుగునా కూడా కవితక్క గారికి అన్యాయమే జరుగుతుంది. అక్క విషయంలోనే చూసుకుందాం. 2006లో ఆమె రాజకీయంలోకి వచ్చిరు. 2007లో జాగృతి స్థాపించినప్పటి నుండి కూడా ఏదైతే అణిచివేయబడ్డ బతుకమ్మని మన సంస్కృతి సాంప్రదాయాల కోసం పోరాడినరో బతుకమ్మని ఎత్తుకొని ఈ 10 జిల్లాలు, అప్పుడున్న ఉమ్మడి 10 జిల్లాలు ఏవైతే ఉన్నాయో తిరిగి ఆ రోజు ఉద్యమం మహిళల పాత్ర ఈ రోజు మన ఉద్యమంలో ఉంది, తెలంగాణ ఉద్యమంలో అంటే దానికి కవితక్క గారు అడుగున తను కడుపులో బిడ్డను పెట్టుకొని 3 సంవత్సరాల బిడ్డను పెట్టుకొని కూడా పోరాటం చేసిరు ఈ తెలంగాణ కోసం. అట్లాంటి ఆమెని తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కడైతే అంటే రాష్ట్రంలో ఏ ప్లేస్ న ఎక్కడ నిల్చోబెట్టినా కూడా గెలిచే పరిస్థితి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా. కానీ కవితక్క గారిని ఏం చేసిండ్రు? ఈ స్టేట్ పాలిటిక్స్ నుండి సైడ్ చేయడం కోసమే. ఎందుకంటే ఆడబిడ్డ అని ఒకే ఒక కుట్రతోని స్టేట్ పాలిటిక్స్ నుండి సైడ్ చేయడం కోసం ఆమెకి ఎంపీ ఇచ్చిండ్రు. ఆ ఎంపీ కూడా వీళ్ళు ఏ విధంగా ఇచ్చిండ్రు? మధు యాష్కి గారు. ఆ రోజు మధు యాష్కి గారు కూడా తెలంగాణ కోసం యుఎస్ నుండి వచ్చి పోరాడిన వ్యక్తి. అట్లాంటి ఆయన మీద గెలుస్తుంది, ఓడితే ఓడేదే మాకు కావాలి అనుకొని ఆ రోజు అక్కడ ఎంపీ టికెట్ ఇచ్చిండ్రు. అయినా కూడా కవితక్క గారు 1,50,000 మెజార్టీతో మొదటిసారి ఎంపీగా గెలిచి ఆ రోజు అక్కడ ఢిల్లీలో తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించి తెలంగాణ కోసం బలంగా కొట్లాడినరంటే ఆ రోజు కవితక్క గారు ఉత్తమ పార్లమెంటరియన్ అవార్డు తీసుకొచ్చుకున్నారు. ఇవన్నీ చూసి వీళ్ళు తట్టుకోలేక నెక్స్ట్ సెకండ్ టైం ఎంపీగా ఓడగొట్టింది వీళ్ళే కదా. అది జగమెరిగిన సత్యం కదా. చిన్న పిల్లగాన్ని అడిగిన ఎంపీగా పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ లేకుండానే గెలిచిందని మీరు అనుకుంటున్నారు? అసలు బీఆర్ఎస్ పార్టీ నామమాత్రంగా సపోర్ట్ చేసింది.
కవితక్క గారిని ఆ రోజు ఎక్కడ నిల్చోబెట్టినా కూడా గెలిచే పరిస్థితిని అంటే కల్పించుకున్నారు, పార్టీలో create ఉంటే చేస్తున్నారు. ఒకలాగా మాట్లాడతారు, పార్టీ నుంచి బయటకు వస్తే ఇంకోలాగా మాట్లాడతారా? ఆ రోజు మేము సెకండ్ టైం ఓడిపోయినప్పుడు మౌనంగా ఉన్నాం, మేమేం మాట్లాడలేదు. ఆ రోజు ప్రతి మీడియా కూడా కూసింది, ప్రతి ఒక్కరు చెప్పిండ్రు, అంత అందరికి తెలిసిన విషయమే. అది చిన్న పిల్లగాన్ని అడిగినా కూడా చెప్తారు కవితక్క గారు సెకండ్ టైం ఓడిపోవడానికి కారణం ఎవరని. ఈ ఎమ్మెల్యేలకి ఫండింగ్ ఇచ్చి వెనకాల నుండి 182 మంది పసుపు రైతులు నామినేషన్ వేస్తే ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కానివ్వండి, ఈ అగ్రనేతలు ఎవరెళ్ళి చెప్పలేదు ఎందుకు? ఒక సభ గాని, ఒక బహిరంగ సభలో మాది బాధ్యత, పసుపు బోర్డు తీసుకొస్తాం, మీరందరూ విత్డ్రా చేసుకోండి అని చెప్పలేదు ఎందుకు? ఇది చాలదా? ఆ రోజు తెలంగాణ జాగృతి నాయకులని, కార్యకర్తలని ప్రచారానికి రావద్దు అని చెప్పేసి కండిషన్ పెట్టి ఈ బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో కనీసం పోలింగ్ బూతులలో పోలింగ్ ఏజెంట్ కూడా లేని పరిస్థితి ఆ రోజు. కవితక్క గారి ఎలక్షన్ మొత్తం కూడా ఒక కుట్ర పూర్వకంగా జరిగి ఆ రోజు ఓడగొట్టిండ్రు. అది అందరికీ తెలుసు. కానీ కవితక్క గారు మౌనంగా భరించారు. రైట్, అయితే ఒక్కటి చెప్పండి, మీరు మౌనంగా భరించారని అంటున్నారు, రెండోసారి ఓడిపోయిన తర్వాత నామినేటెడ్ పదవి ఇచ్చున్నారు కదా మరి ఎమ్మెల్సీ గాని, మరి దాని గురించి ఏం చెప్తారు మీరు? బాగా చెప్పారు. అది కూడా నామమాత్రంగానే. అవును, ఇది ఇప్పుడు తెలంగాణ ప్రజలందరికి తెలవాలి. కవితక్క గారు ఎమ్మెల్సీ పదవే అడగలేదు. ఎమ్మెల్సీ పదవే నాకు వద్దు, నాకు కావాల్సింది నేను ఎక్కడైతే ఓడిపోయినానో నా పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఇవ్వమనంటే, నీ ఓటమికి కారణం ఎమ్మెల్యేలని నేను తెలుసుకున్న కవిత, సో నువ్వు ప్రోటోకాల్ ప్రాబ్లం ఉండాలి, ఈ ఎమ్మెల్సీ పదవి తీసుకో అని మాకు ఇచ్చినట్టే ఇచ్చి మాకు ఒక బురద జల్లే ప్రయత్నం చేసిండ్రు. ఎందుకంటే కేసీఆర్ గారు కూతురు ఓడిపోయినా కూడా మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చిండ్రని బయట జనాలకు ప్రచారం కావాలి. కేసీఆర్ గారు, కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ కవితక్క గారికి ఎంతో చేస్తుంది అని చెప్పేసి ఒక ప్రచారాన్ని క్రియేట్ చేయడం కోసం ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండ్రు. కానీ ఎమ్మెల్సీతో అక్కగారు ఏం చేయగలిగిండ్రు? ప్రజలకి తనని స్టేట్ పాలిటిక్స్ నుండి దూరం చేసి తనని సెంట్రల్ కి పంపించిండ్రు. అక్కడ కూడా ఉత్తమ పార్లమెంటరియన్ అవార్డు తెచ్చుకుంది. వీళ్ళ ఆటలు సాగుతలేవని చెప్పేసి సెకండ్ టైం ఓడగొట్టిండ్రు. ఓడగొట్టిన తర్వాత నా పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఇయ్యిండ్రి అని అడిగితే కూడా అది ఇవ్వకుండా తీసుకొచ్చి తనకి ఎమ్మెల్సీ అంటగట్టి వద్దన్న ఎమ్మెల్సీని ఇచ్చి మళ్ళీ ఒక బురద జల్లే ప్రయత్నం చేసిరు. ఇవన్నీ అక్కగారికి తెలిసినా కూడా అనునిత్యం మేము చర్చించినా కూడా అక్కగారు మౌనంగా భరించాలి. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు అవసరం ఉంది. మనం పక్క వాళ్ళు నవ్వే వాళ్ళు, పక్క రాష్ట్రాల ముందు నవ్వే వాళ్ళ ముందు జారిపడే పరిస్థితి అవుతుంది, నవ్వుతారు వాళ్ళు. కాబట్టి మనం అన్ని భరించాలి అని చెప్పేసి మౌనంగా భరించారు. పార్టీలో ఉన్నా ఒకటేలాగున్నాం, లేకున్నా ఒకటేలాగున్నాం. ఆ రోజు అప్పుడు మాకు తెలిసినా కూడా అక్కగారు ఎక్కడ కూడా నోరు విప్పి చెప్పలేదు. భూదేవికి ఉన్నంత ఓర్పుతోని, అన్ని సహనంతోని భరించుకుంటూ వచ్చింది. ఎప్పుడైతే తన మీద కుట్రలు మీరు చూస్తున్నారు, ఈరోజు ఆ 5.5 నెలలు ఒక ఆడబిడ్డని జైల్లో పెట్టినప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ విధంగా స్పందించిండ్రండి? ఇప్పుడు చూస్తున్నాం వీళ్ళు ఎంత హైరాణ హల్చల్ చేస్తున్నారు. ఆ రోజు కవితక్క గారి మీద అది లిక్కర్ కేసు అనేది ఒక ఆరోపణ అని తెలిసి లిక్కర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు అసలు ఎవరు అగ్రనాయకులు ఎవరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినరు, ఎవరు ఖండించిండ్రు? స్వయంగా కేసీఆర్ గారే జైల్లో ఉన్నప్పుడు నా బిడ్డ కడిగిన ముత్యం లాగా వస్తుంది, నన్ను ఎదుర్కోలేక నా బిడ్డ మీద కుట్రలు చేసిండ్రు అని చెప్పారు. అందరికీ తెలిసిన విషయమే. 10,000 పేజీల ఛార్జ్ షీట్ లో కనీసం ఒక ట్రాన్సాక్షన్ ప్రూఫ్ కూడా లేదని తెలుసు. ఆడబిడ్డని 5.5 నెలలు జైల్లో పెట్టినప్పుడు, ఇక్కడ నుండి జైలుకు తీసుకెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళిన నాయకులు ఎంతమంది అండి? వీళ్ళు ఆ గుమ్మం వరకే పరిమితమై మేము సహకరిస్తాం, తీసుకెళ్ళండి. వీళ్ళ వీడియోలు చూస్తే ఆ రోజు మాకు కడుపు రగిలిపోయింది. తెలంగాణ మేము ఆడబిడ్డలం, కవితక్క గారితో ఉన్న వాళ్ళం, మా కడుపు రగిలిపోయింది. తీసుకెళ్ళండి, మేము అందరం సహకరిస్తాం, మీరు జరగండి, పక్కకు జరగండి, తీసుకెళ్ళండి అని చెప్పేసి వీళ్ళు కోఆపరేట్ చేసుకుంటూ వెనకాలండి నవ్వుకుంటూ వీళ్ళు ఒక ఆడబిడ్డని అట్లా పంపించారు. ఆ ఆడబిడ్డతో ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళిన వాళ్ళు కూడా లేరు. మేము వెళ్ళినాం, కార్యకర్తలు ఎవరైతున్నారో, కవితక్క గారిని నమ్ముకున్న వాళ్ళం ఎవరైతున్నామో మేము వెళ్ళినాం. తెల్లవారు మేము ధర్నాలు చేస్తే, మేము నిరసన చేస్తే తీసుకుపోయి మా వాళ్ళని జైల్లో పెడితే, పోలీస్ స్టేషన్లలో కూర్చోబెడితే మా తరపున మాట్లాడే దిక్కు కూడా లేని పరిస్థితి. ఆ రోజు అంత అన్యాయం చేసిండ్రు కదా. ఈ రోజు ఎందుకు ఇంత సిట్ విచారణకి ఇంత హల్చల్ చేస్తున్నారు? ఈ రోజు ఎందుకంటే ఆడబిడ్డకు ఒక న్యాయము, వీళ్ళకు ఒక న్యాయం అని ఇక్కడనే తెలుస్తుంది.